రివ్యూ చివరిలో ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ ద ఒడిస్సీ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హోమర్ అనే ఒక రైటర్ గ్రీక్ మైథాలజీ మీద ఆధారపడి రాసిన ఒక నావెల్ని బేస్ చేసుకుని ఈ సినిమాని తీశారు. ఆ నావెల్ పేరే ఒడిస్సీ. జనరల్ గా క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు అనేసరికి సైన్స్ ఫిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆడియన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ని బాగా అప్లై చేస్తూ చూడాల్సిన సినిమాలు తీస్తుంటారు ఆయన. మరి ఒడిస్సీ కూడా అలాగే ఉందా, లేదంటే ఇందులో ఏమైనా డిఫరెంట్ గా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. బేసిక్ గా ఒడిస్సీ అనే సినిమా ఒక 75% వరకు ఏంటంటే సర్వైవల్ మోడ్ లో ఉంటుంది. నాకైతే ఆ సర్వైవల్ ఎపిసోడ్ మొత్తం చూసేటప్పుడు కార్తీ యాక్ట్ చేసిన యుగానికొకడు సినిమా అయితే గుర్తొచ్చింది. ఇంకా డిఫరెంట్ మూవీస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. అవేంటో పాజిటివ్స్ లో మాట్లాడదాం. అండ్ ఇప్పటి వరకు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమాలో ఎమోషనల్ డెప్త్ అనేది ఆన్ స్క్రీన్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. కానీ ఈ సినిమా అలా కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా హ్యూమన్ ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యి స్టోరీ వెళ్తుంటుంది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, స్క్రిప్ట్ లెవెల్లో నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన రెండు విషయాలు ఏంటంటే, ఒకటి డ్రామా, రెండు స్క్రీన్ ప్లే. అంటే డ్రామా డెప్త్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటే, ఒక పక్క టెక్నికల్ గా టూ స్ట్రాంగ్ ఉంటుంది సినిమా. టెక్నికల్ గా సినిమా అంత స్ట్రాంగ్ ఉన్నా కూడా యాజ్ ఎ హ్యూమన్ మనం చాలా చోట్ల సినిమాకి చాలా గట్టిగా కనెక్ట్ అవుతూ ఉంటాం. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే, ఆ టైంలో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పెట్టిన ఎఫర్ట్స్ కూడా మన బ్రెయిన్ కి రీచ్ అవ్వవు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎమోషనల్ డెప్త్ అనేది ఏ రేంజ్ లో ఉందో సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే అద్భుతంగా ఉంది. అంటే కొన్ని సీన్లు ఎలివేట్ అవ్వడానికి కానీ, లేదంటే మనం వాటికి ఎంగేజ్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ స్కోరే ఒక రీజన్ అయినా కూడా, ఆ సీన్ కి విపరీతంగా ఎంగేజ్ అవ్వడం వల్ల ఒక స్టేజ్ తర్వాత మన చెవులకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇంకా వినపడటం ఆగిపోద్ది. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ క్యారెక్టర్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాని మీద మన మైండ్ వెళ్ళిపోతూ ఉంటది అనమాట. సినిమా చూస్తున్నప్పుడు నేనైతే అలాంటి ఎంగేజింగ్ సీన్లు వచ్చినప్పుడు టూ మచ్ ఆ సీన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి అగైన్ మధ్యలో ఆ సీన్స్ నుంచి బయటకు వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఈ స్క్రిప్ట్ కి ఇంకొక బలం ఏంటంటే క్యారెక్టరైజేషన్స్, అలాగే కన్వర్జేషన్స్. సినిమాలో స్క్రీన్ ప్లే అనేది సిచ్యువేషన్స్ మీద ఎంతలా డిపెండ్ అయ్యి ఉందో, డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ మీద కూడా అంతే డిపెండ్ అయ్యి ఉంది. సో మనం ఖచ్చితంగా టూ మచ్ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఆర్టిస్ట్ చెప్పిన డైలాగ్స్ ని గుర్తుపెట్టుకుని సినిమా చూడాల్సి ఉంటది. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, చెప్పాను కదా 75% సర్వైవల్ మోడ్ ఉంటుంది అని. ఆ సర్వైవల్ మోడ్ మొత్తం ఒక సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ స్టేజ్ లో ఉండేలాగే చూసుకున్నారు. కానీ ఓవరాల్ గా యాజ్ ఏ తెలుగు ఆడియన్, సినిమాలో 70 to 75% ఉండే ఆ సర్వైవల్ మోడ్ కన్నా నేనైతే 30 to 25% ఉండే ఆ లాస్ట్ 1 hour సినిమాకే విపరీతంగా కనెక్ట్ అయ్యా. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సీరియస్లీ చెప్తా, సినిమాలో ఒక ఇన్ డెప్త్ ఎమోషనల్ ఫ్లూట్ మ్యూజిక్ అయితే ఉంటది. వెరీ బేసిక్ అండ్ మైల్డ్ మ్యూజిక్ అది. సినిమా బిగినింగ్ కొన్ని పార్ట్స్ లో అయితే ఆ ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది. అలాగే అగైన్ క్లైమాక్స్ లో ఒక కన్వర్జేషన్ జరిగేటప్పుడు అయితే వస్తుంది. క్లైమాక్స్ కన్వర్జేషన్ లో ఆ ఫ్లూట్ మ్యూజిక్ విన్నప్పుడు అమ్మయ్య నేను మళ్ళీ వినలేను అనుకున్నాను రా బాబు, ఫైనల్లీ మళ్ళీ వినిపించాడు అనిపించింది. అలాగే వార్ సీక్వెన్సెస్ లో కూడా సస్పెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ సినిమాకి. చెప్పాను కదా, సీన్ చూడాలా లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ డెప్త్ లో ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా. సపోజ్ ఒక సీక్వెన్స్ లో ఇద్దరు మనుషులు మాట్లాడుకునేటప్పుడు వెనకాతల దూరంగా మంట మండుతూ ఉంటది. ఆ ఫైర్ సౌండ్ కూడా మన చెవులకి చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, నన్ను అడిగితే ఈ సినిమాలో యుద్ధం అనేది రాజుల మధ్య జరగలేదు. యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే, ఒక పక్క క్రిస్టోఫర్ నోలాన్, ఇంకో పక్క మ్యూజిక్ డైరెక్టర్, అలాగే ఇంకో పక్క యాక్టర్స్. స్క్రీన్ మీద చూసేటప్పుడు వీళ్ళ మధ్య యుద్ధం జరిగిందేమో అనిపించింది నాకు. అంటే ఒక పక్క క్రిస్టోఫర్ నోలాన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ లో పీక్ లెవెల్లో వెళ్తుంటాడు. ఆ పీక్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ పీక్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. మరి ఆ రేంజ్ లో వాళ్ళు ఉన్నప్పుడు మేమెందుకు తగ్గాలి అని యాక్టర్స్ కూడా పెర్ఫార్మెన్స్ అదే రేంజ్ లో చేశారు. అంటే మన తెలుగులో దృశ్య కావ్యం అని చెప్పి ఒక పదం వాడుతుంటారు కదా, ఈ సినిమాకి ఆ పదం అయితే యాప్ట్ గా అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, అలాగే కలర్ గ్రేడింగ్. అంటే ఆ మహాకావ్యాన్ని దృశ్యంగా రూపొందించడంలో సినిమాటోగ్రఫీ అయితే చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎస్పెషల్లీ ఈ సినిమా మొత్తాన్ని ఐమాక్స్ లో షూట్ చేయడం వల్ల స్క్రీన్ మీద లాంగ్ షాట్స్ అయినా, క్లోజ్అప్ షాట్స్ అయినా కూడా యాక్టర్స్ వాళ్ళ ఫేసెస్ కన్నా ఆ వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండే ఎక్కువగా కనిపిస్తుంటది. అండ్ అంత పెద్ద పెద్ద ఏరియాస్ లేదంటే లొకేషన్స్ చూసినప్పుడు వాటి కలర్స్ కూడా మన మీద చాలా వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ సినిమాలో కొన్ని సముద్రం షాట్స్ అయితే ఉంటాయి. ఆ షాట్స్ లో సముద్రం వాటర్ యొక్క కలర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారని అయితే అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అయితే మనం ఫీల్ అవుతాం. కాకపోతే పర్సన్ టు పర్సన్ వాళ్ళు ఏ ఎమోషన్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు అనే పాయింట్ అయితే మారుతూ వెళ్తుంది. బేసిక్ గా క్రిస్టోఫర్ నోలన్ ఇంటర్స్టెల్లార్ అంటే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తీసినా కూడా ఆ సినిమాలో ఒక తండ్రి తన కూతురికి నేను తిరిగి వస్తాను అని చేసిన ప్రామిస్ ని అయితే ఎమోషన్ గా పెట్టారు. అలాంటి ఎమోషన్స్ ఈ సినిమాలో
సినిమాలో ఒకటి కాదు 4-5 ఉంటాయి. ఒకవేళ మీరు సినిమా చూసుంటే సినిమాలో మీరే ఎమోషన్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి. నేనైతే ఈ సినిమాలో ఒక కపుల్ మధ్య ఉండే లవ్ అనే ఎమోషన్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యా. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సినిమా చూసేటప్పుడు మన తెలుగులో చాలా మూవీస్ తో అయితే కనెక్ట్ అవుతూ ఉంటాం. వాటిలో ఫస్ట్ ది యుగానికి ఒకడు, సెకండ్ నిరీక్షణ, అలాగే థర్డ్ బాహుబలి. నన్ను పర్సనల్ గా అడిగితే నాకు ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ అంటూ ఏమీ కనిపించలేదు. కాకపోతే ఈ సినిమాను ఆల్రెడీ చూసిన చాలా మంది దగ్గర నేను విన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, ఇది క్రిస్టోఫర్ నోలాన్ సినిమా లాగా లేదంటే క్రిస్టోఫర్ నోలాన్ రేంజ్ సినిమాలా అయితే అనిపించలేదని అంటున్నారు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఆ ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటో చెప్తా. బేసిక్ గా ఇప్పటి వరకు క్రిస్టోఫర్ నోలాన్ తీసిన సినిమాలన్నీ ఒకలా ఉంటాయి. అంటే సైన్స్ ఫిక్షన్ గానీ లేదంటే సినిమాలో ఎమోషనల్ డ్రామా అనేది తక్కువగా ఉండడం గానీ, అలాగే ప్రతి సినిమాలో ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే ఉండడం, అన్నిటికన్నా మించి అయితే ఇప్పటి వరకు క్రిస్టోఫర్ నోలాన్ తీసిన సినిమాలన్నీ ఆడియన్స్ బుర్రకు పదును పెట్టే రేంజ్ లో స్టోరీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు క్రిస్టోఫర్ నోలాన్ పాస్ట్ ఫిల్మోగ్రఫీ కాంటెక్స్ట్ మొత్తాన్ని తెలుగులో ఒక డైరెక్టర్ తో అయితే కంపేర్ చేయొచ్చు. ఆయనే సుకుమార్. ఎందుకంటే సుకుమార్ రంగస్థలం సినిమా వరకు ప్రతి సినిమాలో టైటిల్స్ అనేవి ఒక డిఫరెంట్ స్టైల్లో వేసేవారు. అంటే ఏదో ఒక యూనిక్నెస్ ఉండేలా చూసుకోవడం, లేదంటే టైటిల్స్ లోనే కథను కొంతవరకు చెప్పడం ఇలా. అలాగే ఫస్ట్ సినిమా ఆర్యా నుంచి రంగస్థలం ముందు సినిమా వరకు సుకుమార్ మూవీస్ లో స్క్రీన్ ప్లే కూడా చాలా టిపికల్ గా పెరుగుతూ వెళ్ళింది. కానీ రంగస్థలంకి వచ్చేసరికి సుకుమార్ టైటిల్స్ మీద అయితే అసలు కాన్సన్ట్రేటే చేయలేదు. అలాగే తన ఇంటెలిజెన్స్ ని కూడా స్క్రీన్ ప్లే మీద కాకుండా క్యారెక్టరైజేషన్స్, వాటి బిహేవియర్ అండ్ స్టోరీ టెల్లింగ్ లోనే ఇన్బిల్ట్ చేశారు. సో సుకుమార్ మూవీస్ అన్నిట్లో రంగస్థలం అనేది ఒక డిఫరెంట్ కైండ్ అయినప్పటికీ ఆయన ఫిల్మోగ్రఫీ మొత్తానికి రంగస్థలమే ది బెస్ట్ మూవీ. నా వరకు క్రిస్టోఫర్ నోలాన్ తీసుకున్నా అంతే చెప్తా. ఇప్పటి వరకు నేను చూసిన క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు అన్నిట్లో నాకు ఇదే ది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే బేసిక్ గానే నేను డ్రామా లవర్. మేబీ దానివల్ల నాకు ఈ సినిమా ఎక్కువగా నచ్చుండొచ్చు. ఇంకా ఫైనల్ గా ది ఒడిస్సీ సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే నాకైతే ఇంకో 2-3 సార్లు థియేటర్ లోనే చూడాలని ఉంది. కాకపోతే పాపం చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన చిన్న ఇంగ్లీష్ సినిమా కదా, ఎన్ని కలెక్షన్స్ వస్తే అవే రానిలే మహాప్రసాదం అని అనుకున్నారో ఏమో. సో పాపం వాళ్ళు మన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లాగా తెలివిగా ఆలోచించలేక టికెట్ రేట్లు అయితే అక్కడ పెంచలేదు. అందువల్ల నేనైతే ఈ సినిమాని ఇంకో 2-3 సార్లు హ్యాపీగా చూడగలను. వన్ లైనర్ లో చెప్పు చాలు అనుకుంటే మూవీస్ చూసే అలవాటు ఉన్న ప్రతి ఒక్కడూ థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. రివ్యూ చివరిలో ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఒక ఇంగ్లీష్ సినిమా మీకు ఇంగ్లీష్ లో చూసినప్పుడు అర్థం కాదు అనుకున్నప్పుడు, ఇంగ్లీష్ మూవీస్ ఇంగ్లీష్ లోనే చూడాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఫస్ట్ అయితే ఈ సినిమాని మీ నేటివ్ లాంగ్వేజ్ లోనే చూసేయండి. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ మీద ఎంత డిపెండ్ అయ్యి ఉందో డైలాగ్స్ మీద కూడా అంతే డిపెండ్ అయ్యి ఉంది. సో ప్రతి డైలాగు అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.